Hello students, good morning everyone. So in today's class we will derive the expressions for arc of contact and path of contact. So these are the important expressions which will be useful for solving gear problems. So be patient. Okay, there are two gears. There are two gears, A and first gear and second gear. So in these two gears, there are two gears. This is gear 1 and this is gear 2. So the smaller one is known as a pinion. Let us consider this first gear as pinion because it is smaller in size compared to the second gear. So and the second gear, so usually the bigger one is known as gear or wheel. So let us assume this as a wheel. So these two gears 1 and 2 are in contact. So gears 1 and 2 are in contact. The first gear is known as pinion as it is the smaller one, and bigger one is a wheel and it is the second gear. So we need to find out, sorry, this is a path of contact. So we are deriving expressions for path of contact. సో ఇక్కడ మనకి చూస్తే ఐ మీన్ గేర్ పినియన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వీళ్ళు నొటేషన్ మెన్షన్ చేశారు. సో pinion is rotating in the clockwise direction and our wheel is rotating in the anti-clockwise direction so that the motion between those two gears is possible. So coming to the line EF, so this is the base circle of this is the base circle of gear 2, base circle of gear 2, and this is the base circle of gear 1, base circle of gear 1. So the line EF, so the line EF, this line, the line EF is the common tangent to both base circles of two gears. So మనకి ఈ EF అనే లైన్ మనకి కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. సో ఆ పాయింట్ నోట్ చేద్దాము. Here EF, line EF is the common tangent టు బోత్ బేస్ సర్కిల్స్. సో రెండు గేర్స్ యొక్క బేస్ సర్కిల్స్కి కామన్గా ఉన్న టాంజెంట్ ఏంటంటే ఈఎఫ్ లైన్. సో మనకి సో కాంటాక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, సో రెండు గేర్స్ చూడండి. సో కాంటాక్ట్ అనేది సి అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది సి అనే పాయింట్. సో ఇక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందంటే డి అనే పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో కాంటాక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ ఈ ఐ మీన్ ఈ సర్కిల్ చూడండి. ఈ సర్కిల్ అనేది లైన్ ఆఫ్ యాక్షన్. ఇది మనకి కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్సే
మనకి ఇన్వల్యూట్ ప్రొఫైల్స్లో లైన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం. సో ఈఎఫ్ ఈజ్ ద లైన్ ఆఫ్ యాక్షన్. సో కాంటాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సో ఈ సర్కిల్, ఇది అడెండమ్ సర్కిల్, సెకండ్ అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 అది. ఇది ఎప్పుడైతే మనకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఈఎఫ్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే డి అనే పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో డి అనే పాయింట్ ఏంటంటే, ఈ సర్కిల్ ఏంటంటే అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 ఇది. సో ఇది అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. ఈ అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 అనేది ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్ టచ్ అవుతుందో అక్కడ కాంటాక్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఆ పాయింట్ రాద్దాం. సో కాంటాక్ట్ ఈజ్ మేడ్ at పాయింట్ సి. సో సి అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో సి అనే పాయింట్ ఏంటంటే వేర్ ద అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2. సో ఇది అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 అనేది ఈ లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనకి కాంటాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ ఈజ్ మేడ్ at the point C where the addendum circle of gear 2 is in contact with the line of action. సో ఎప్పుడైతే అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 అనేది లైన్ ఆఫ్ యాక్షన్ టచ్ చేస్తుందో సో అక్కడ కాంటాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, లైన్ ఆఫ్ యాక్షన్. సో కాంటాక్ట్ ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఇక్కడ డి అనే పాయింట్. సో డి అనే పాయింట్ అనేది, సో ఇది అడెండమ్ సర్కిల్, ఈ సర్కిల్ చూడండి, ఇది అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1. సో అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 అనేది ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్ టచ్ అవుతుందో అక్కడ కాంటాక్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సో దట్ ఈస్ అట్ పాయింట్ డి. సో ఇప్పుడు పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి సిడి. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ సిడి. సో మనం ఇప్పుడు సిడికి ఏ ఫామ్లో యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామో అది ఈ క్లాస్లో చూస్తాం. ఓకే ఓకే కాంటాక్ట్ ఈజ్ broken at the point D. సో డి అనే పాయింట్ దగ్గర మనకి కాంటాక్ట్ బ్రేక్ అవుతుంది. అది ఎక్కడంటే వేర్ ద అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద లైన్ ఆఫ్ యాక్షన్. సో ఎప్పుడైతే మనకి అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 అనేది, సో ఫస్ట్ ఇనీషియల్ గా స్టార్ట్ అయింది, అది ఏంటంటే అడెండమ్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 అనేది ఈ ఈఎఫ్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అది ఇక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ ఎక్కడ ఎండ్ అయిపోతుందంటే ఎప్పుడైతే మనకి అడెండమ్ సర్కిల్ ఆఫ్ పినియన్ ఆర్ గేర్ 1 అనేది ఈ లైన్ ఆఫ్ యాక్షన్ టచ్ అవుతుందో అక్కడ మనకి కాంటాక్ట్ ఎండ్ అవుతుంది. సో ఈ ఇన్ బిట్వీన్ ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నది మొత్తం కూడా పాత్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సిడి. సో మధ్యలో పి అనే పాయింట్ కూడా ఉంది. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ లో పి అనేది మనకి అదొక పాయింట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఈజ్ సిడి. సో సిడి కనుక్కోవడానికి మనం ఎక్స్ప్రెషన్స్ ఓకే పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ సిడి విచ్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్ ని కింద డివైడ్ చేసేది ఏంటంటే పాత్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ పాత్ ఆఫ్ రెసెస్.
సో పాత్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ పాత్ ఆఫ్ రెసెస్. సో పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే సి అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది అప్ టు పిచ్ పాయింట్ వరకు ఉన్న అంటే సిపి అనేది పాత్ ఆఫ్ అప్రోచ్. ఇక్కడ పాత్ ఆఫ్ రెసెస్ అంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్, డి అనేది ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఉన్న పాయింట్. సో పాత్ ఆఫ్ రెసెస్ ఇస్ పిడి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనం పాత్ ఆఫ్ అప్రోచ్ క్యాలిక్యులేట్ చేద్దాము. పాత్ ఆఫ్ అప్రోచ్ సిపి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ కావాలి, ఈ లెంత్ కావాలి మనకి. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఈ సిఎఫ్లోంచి ఈ ఎఫ్పిని సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు మనకి సిపి వస్తుంది. సో మనకి సి నుంచి పీ కొన్న డిస్టెన్స్ రావాలి. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే సిఎఫ్ ఈ లెంత్లోంచి నేను ఈ పిఎఫ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సిపి లెంత్ వస్తుంది. సిపి లెంత్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ మైనస్ ఎఫ్పి చేస్తే మనకి సిపి లెంత్ వస్తుంది. కాకపోతే మనకి సిఎఫ్ లెంత్ ఎలా తెలుస్తుంది? సిఎఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఎందుకంటే మనకి ఈఎఫ్ అనేది టాంజెంట్ టు బేస్ సర్కిల్ అని చెప్పాం. అంటే ఈ లైన్కి అండ్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో ఈ సిఎఫ్, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది, సిఎఫ్బి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి సిఎఫ్ అనే వాల్యూ కావాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎఫ్బి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏ లెంత్ కావాలి అంటే సిఎఫ్ లెంత్ కావాలి. సో మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెన్యూస్. సో బీసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఓన్లీ సిఎఫ్ కావాలి అంటే సిఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ హైపోటెన్యూస్ ఏంటి సిబి. సో సిబి స్క్వేర్ మైనస్ అనదర్ సైడ్ ఏముంది ఎఫ్బి స్క్వేర్. సో ఇప్పుడు సిబి అంటే ఏంటి? సిబి అంటే మనకి అడెండమ్ సర్కిల్ రేడియస్. అది ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి చూడండి. సో బి అనే పాయింట్ దగ్గర నుంచి, సో ఇక్కడ నుంచి సి అనే పాయింట్ వరకు ఉన్నది ఏంటి? యాక్చువల్లీ అడెండమ్ సర్కిల్ కదా ఇదంతా. అంటే సి అనే పాయింట్ అడెండమ్ సర్కిల్ అనేది ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ టచ్ అయిందో ఆ పాయింట్ సి అన్నాం. సో సి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి బి అనే పాయింట్ వరకు ఉన్నది మొత్తం కూడా అడెండమ్ సర్కిల్ రేడియస్ అవుతుంది. సో బి నుంచి సి కొన్నది మొత్తం అడెండమ్ సర్కిల్ రేడియస్. సో దీన్ని స్మాల్ ఆర్ఏతో డినోట్ చేశారు. సో ఇప్పుడు సిబి అంటే మనకి ఆర్ఏ అవుతుంది. సిబి ఇస్ ద ఆర్ఏ అంటే అడెండమ్ సర్కిల్ రేడియస్. సో దాన్ని రీప్లేస్ చేద్దాం. సో ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఎఫ్బి స్క్వేర్. ఎఫ్బి అంటే ఈ లెంత్. సో ఈ ఎఫ్బి లెంత్ అనేది సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిచ్ సర్కిల్ రేడియస్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. సో పీసీ అంటే ఈ పీసీ అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి. ఈ సిఎఫ్ లైన్ మీదే మనకి పి పాయింట్ డి పాయింట్ కూడా ఉన్నాయి. సో ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ చిన్నది. అంటే యాక్చువల్గా మనం ఇందాక సిఎఫ్బి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పిఎఫ్బి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిఎఫ్బి ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనకి ఎఫ్బి వాల్యూ కావాలి. సో ఎఫ్బి అనేది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఈ ఎఫ్బి అనేది ఈ ఫైవ్కి ఎడ్జెంట్గా ఉంది కాబట్టి ఇది ఆర్ కాస్ 5. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్. సో 2 సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ.
సో ఈ బి నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటంటే పిచ్ సర్కిల్ రేడియస్. ఎందుకంటే ఇది పిచ్ సర్కిల్ కదా, రెండు పిచ్ సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అది పిచ్ పాయింట్ పితో డినోట్ చేస్తాం. సో బి నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటంటే పిచ్ సర్కిల్ రేడియస్, దాన్ని క్యాపిటల్ ఆర్ కింద డినోట్ చేశారు. అడెండమ్ సర్కిల్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్లు, ఇక్కడ ఏమో సబ్స్క్రిప్ట్లో ఏ కింద డినోట్ చేశారు. సో ఆర్ఏ అంటే మనకి అడెండమ్ సర్కిల్ రేడియస్, క్యాపిటల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్. సో ఎఫ్బి వాల్యూ కావాలి కాబట్టి సో పిఎఫ్బి సో ఈ పిఎఫ్బి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కాస్ ఫై అంటే కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్కి ఎడ్సెంట్గా ఉన్న సైడ్ ఎఫ్బి. సో ఎఫ్బి డివైడెడ్ బై హైపోటనిస్. ఈ పిఎఫ్బిలో హైపోటనిస్ ఏంటి, ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఈ బీపీ లైన్ అవుతుంది. సో బీపీ, సో అక్కడ నుంచి ఎఫ్బి కావాలి అంటే బీపీ కాస్ ఫై. కానీ బీపీ అంటే ఏంటి, బీపీ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద పిచ్ సర్కిల్. ఎందుకంటే పి అనేది పిచ్ పాయింట్. సో సెంటర్ ఆఫ్ ద రొటేషన్ బి దగ్గర నుంచి పి అనే పిచ్ పాయింట్ వరకు ఉన్న మొత్తం ఆ డిస్టెన్స్ ఏమంటారంటే రేడియస్ ఆఫ్ ద పిచ్ సర్కిల్. సో క్యాపిటల్ ఆర్, పీపీని క్యాపిటల్ ఆర్తో రీప్లేస్ చేసాం. పీపీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ పిచ్ సర్కిల్, అది పిచ్ సర్కిల్ యొక్క రేడియస్. సో ఆర్ కాస్ ఫై. సో ఇప్పుడు ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఫై వచ్చింది. అక్కడ నుంచి ఈ ఎఫ్బి ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై. నెక్స్ట్ మనకి ఇంకా అవ్వలేదు, ఇక్కడ ఎఫ్పి అనే వాల్యూ కూడా ఉంది కదా, సారీ ఇక్కడ సిఎఫ్ ఇది. స్క్వేర్ మనకి ఎఫ్పి వాల్యూ కావాలి. సో ఎఫ్పి వాల్యూ కావాలి అంటే సేమ్ ఇక్కడ సైన్ ఫై, పిఎఫ్బి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. సో పిఎఫ్బిలో సైన్ ఫై అంటే ఏమవుతుంది, ఫైవ్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఎఫ్పి డివైడెడ్ బై హైపోటెన్యూస్ పిబి. అక్కడ నుంచి ఎఫ్పి అంటే ఏమొస్తుంది మనకి, పిబి సైన్ ఫై. సో బట్ పిబి ఈజ్ పిచ్ సర్కిల్ రేడియస్, బి నుంచి పీకి ఉన్నది పిచ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ సైన్ ఫై. సో ఇక్కడతో మనకి ఎఫ్పి అంటే మనకి ఆర్ సైన్ ఫై వచ్చింది. సో అల్టిమేట్గా పాత్ ఆఫ్ అప్రోచ్ సి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ మైనస్ ఎఫ్పి. సిఎఫ్ అంటే ఇది, సో సిఎఫ్ అంటే రూట్ ఓవర్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ ఎఫ్పి అంటే ఆర్ సైన్ ఫై. ఇక్కడతో పాత్ ఆఫ్ అప్రోచ్ అని వచ్చింది. సో నెక్స్ట్ పాత్ ఆఫ్ రిసెస్. పాత్ ఆఫ్ రిసెస్ అంటే ఫ్రమ్ పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఉన్నది. సో పాత్ ఆఫ్ అప్రోచ్, సో ఈ డయాగ్రామ్లో మనం పాత్ ఆఫ్ అప్రోచ్ కనుక్కున్నాం. అంటే ఈ బిగినింగ్ ఆఫ్ ద కాంటాక్ట్ పాయింట్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఉంది, సిపి డిస్టెన్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, పాత్ ఆఫ్ రిసెస్. పాత్ ఆఫ్ రిసెస్ అంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అంటే పీడి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో పీడి డిస్టెన్స్ కనుక్కోవడం కూడా సేమ్ రైట్ యాంగిల్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పాత్ ఆఫ్ రిసెస్ ఈజ్ పీడి. సో ఈ పీడీని ఎలా రాస్తున్నామంటే ఓకే, ఫస్ట్ ఈ పీడీ డిస్టెన్స్ కావాలి. సో ఈ పీడీ డిస్టెన్స్ని డిఈలోంచి పిఏ తీస్తే మనకి పీడీ వస్తుంది. ఇక్కడ చూడండి, సో మనకి ఓన్లీ ఈ డిస్టెన్స్ కావాలి. సో ఈ డిస్టెన్స్ కోసం
ఈ డిఈలోంచి ఒకవేళ మనం ఈ పిఈ తీసామనుకో మనకి ఈ పీడి డిస్టెన్స్ వస్తుంది. సో పీడి ఈజ్ ఈక్వల్ టు డిఈ మైనస్ పిఈ. సో ఈ లెంత్లోంచి ఈ పిఈ లెంత్ తీసేస్తే మనకి పీడి డిస్టెన్స్ వస్తుంది. అది పాత్ ఆఫ్ రెసెస్. డిఈ మైనస్ పిఈ. సో డిఈ ఈజ్ ఓకే. సేమ్ సిమిలర్గానే ఇక్కడ మనకి డిఈ కూడా ఇందాక ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా సేమ్. ఓకే, డిఈ లెంత్ కావాలి కదా. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది ఎందుకంటే ఈఎఫ్ అనేది ఏంటి, కామన్ టాంజెంట్ బేస్ సర్కిల్. ఈ ఏఈ అనేది ఏంటి, రేడియస్ ఆఫ్ ద బేస్ సర్కిల్. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ మధ్య మనకి 90 degrees ఉంటుంది. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ ఏఈపి ఇస్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్కడ మనకి డిఈ లెంత్ కావాలి. సో డిఈ లెంత్ కావాలి అంటే మనం పైథాగరస్ థియరం యూస్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలాగుందంటే సో ఇది ఏ సమ్, ఇది ఈ, ఇది డి. రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి డిఈ లెంత్ కావాలి. సో ఏఈ అనేది ఆర్ కాస్ ఫై అవుతుంది. ఇది ఏడి అనేది ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి డిఈ అంటే పైథాగరస్ థియరం నుంచి ఈ లెంత్ కావాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే స్మాల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఇంకొక సైడ్ ఏంటి ఏఈ. సో ఏఈ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై. సేమ్ మనకి ఇందాక ఎలాగైతే వచ్చిందో అక్కడ ఏంటంటే క్యాపిటల్ ఆర్ఏ క్యాపిటల్ ఆర్ వచ్చినాయి, కానీ ఇక్కడ ఏంటంటే పినియన్ వచ్చాయి. ఇది పాత్ ఆఫ్ రెసెస్ కాబట్టి మనకి పినియన్ రేడియస్లు వచ్చాయి ఇక్కడ డిఈ అంటే. నెక్స్ట్ ఏంటంటే పిఈ కావాలి. సో పిఈ అంటే ఈ లెంత్. ఇక్కడ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి. సో ఈ పిఈ లెంత్ కావాలి. సో ఇది ఏమవుతుందంటే ఆర్, ఇది హైపోటెన్యూస్ ఏమో ఈ లెంత్ ఆర్ సైన్ ఫై అవుతుంది. సో అల్టిమేట్గా మనకి సేమ్ పిఈ అంటే ఎంత వస్తుందంటే ఆర్ సైన్ ఫై. ఇది ఎక్కడి నుంచి అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఈపి. సో ఇక్కడ ఒక పాయింట్ పి అనేది ఉంటుంది. సో అది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్కడ నుంచి మనకి ఇదేమో స్మాల్ ఆర్, ఇక్కడ నుంచి పిఈ లెంత్ సమ్ ఆర్ సైన్ ఫై వస్తుంది. సో అల్టిమేట్గా మనకి స్మాల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ స్మాల్ ఆర్ సైన్ ఫై వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే సిపి అనేది పాత్ ఆఫ్ అప్రోచ్. పాత్ ఆఫ్ అప్రోచ్లో మనకి గేర్ 2 యొక్క డైమెన్షన్స్ ఉన్నాయండి. సో ఈ ఆర్ఏ అంటే ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2, క్యాపిటల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2. సో ఇక్కడ ఇది పాత్ ఆఫ్ రెసెస్లో ఏమున్నాయి. సో స్మాల్ ఆర్ఏ అంటే పినియన్ యొక్క ఎడెండమ్ సర్కిల్ రేడియస్, స్మాల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1. సో పాత్ ఆఫ్ రెసెస్లో మనకి గేర్ 1 డ్రైవింగ్ గేర్ ఉన్నాయి. సో పాత్ ఆఫ్ అప్రోచ్లో డ్రివెన్ గేర్ ఉన్నాయి. సో అలా సో ఇప్పుడు మనకి పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే ఏమవుతుంది. సో అల్టిమేట్ ఫార్ములా, సో టోటల్ ఫార్ములా సమ్ సిడి ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ పిడి. సో పాత్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు మరి, కాదు ఈజీగానే ఉంటుంది. సో క్యాపిటల్ ఆర్ఏ ఫస్ట్ వస్తుంది మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ ఆర్ సైన్ ఫై.
ఇది పాత్ ఆఫ్ అప్రోచ్ సిపికి. ఇది ప్లస్ రూట్ ఓవర్ స్మాల్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 మైనస్ స్మాల్ ఆర్ సైన్ 5. సో ఇప్పుడు రీఅరేంజ్ చేసేస్తే మనకి సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీలే. ఇది మొత్తం కూడా పాత్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క ఫార్ములా. అంటే ఎక్కడైతే కాంటాక్ట్ స్టార్ట్ అవుతుందో, స్టార్టింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం కదా. సో సి నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ కనుక్కున్నాం. ఫస్ట్ ఏమో సిపి కనుక్కున్నాం, పాత్ ఆఫ్ అప్రోచ్. నెక్స్ట్ పాత్ ఆఫ్ రెసెస్ కనుక్కున్నాం. దీనికోసం ఏంటంటే ఫస్ట్ వీల్ 2 యొక్క దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీల్ 1 యొక్క గేర్ పినియన్ యొక్క నెక్స్ట్ ఆర్క్ ఆఫ్ పాత్ ఆఫ్ రెసెస్ కనుక్కోవడానికి గేర్ 1 యొక్క డైమెన్షన్ యూజ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద అడెండమ్ సర్కిల్, క్యాపిటల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్. ఇక్కడ స్మాల్ ఆర్ఏ అంటే అడెండమ్ సర్కిల్ యొక్క రేడియస్ ఆఫ్ పినియన్ 1, అలాగే స్మాల్ ఆర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1. సో అవి అల్టిమేట్గా మనకి ఇది డెరివేషన్ ఈజీయే, కాకపోతే అల్టిమేట్గా లాస్ట్లో ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు క్వశ్చన్స్లో అడుగుతారు ఇది. నెక్స్ట్ పాత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్కి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఏమైతే కాంటాక్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో మనం ఇందాక చేసింది ఏంటంటే సిడి వాల్యూ అనేది కనుక్కున్నాము, అది పాత్ ఆఫ్ కాంటాక్ట్. కానీ ఇక్కడ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇందాక సిడి కనుక్కున్నాం, సో ఇక్కడ నుంచి డి దగ్గర సి నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్, ఇది పాత్ ఆఫ్ కాంటాక్ట్. కానీ ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే, సో మనకి అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చూడాలి. సో బిగినింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సి అనే పాయింట్ దగ్గర ఉంది. కానీ ఇది అడెండమ్ సర్కిల్ దగ్గర స్టార్ట్ అయిన ఎంగేజ్మెంట్, కాకపోతే మనం పిచ్ సర్కిల్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ by a point on either pitch circle of the two wheels during the period of contact of a pair of teeth. సో మీరు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేయాలి. సో మనకి ఇది పిచ్ సర్కిల్, సో పిచ్ సర్కిల్ ఆఫ్ సమ్ గేర్ 1 అనుకోండి. సో ఇప్పుడు అలాంగ్ ద పిచ్ సర్కిల్ మనం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ మెజర్ చేయాలి. సో మనకి సి అనేది ఇనీషియల్గా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతున్నట్టు. సో దీనికి కరస్పాండింగ్గా పిచ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి, పీ డాష్. సో పీ డాష్ అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్. సో అది ఎక్కడైతే కాంటాక్ట్ స్టార్ట్ అయిందో దానికి ఉన్న కరస్పాండింగ్ పాయింట్. సో ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉంది, డి అనే పాయింట్ దగ్గర ఉంది. సో డి అనే పాయింట్ దగ్గర కరస్పాండింగ్గా ఉన్న పిచ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి, పీ డబల్ డాష్. సో ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ దగ్గర ఏదైతే పాయింట్ ఉందో దానికి కరస్పాండింగ్గా పిచ్ సర్కిల్ మీద తీసుకోవాలి పాయింట్. సో మనం పిచ్ సర్కిల్ మీద ఉన్న పీ డాష్ అనే పాయింట్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ డి దగ్గర ఉంది. సో దానికి కరస్పాండింగ్ పాయింట్ పీ డబల్ డాష్. సో ఇప్పుడు పీ డాష్ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్న ఆర్క్ లెంత్ ఏమంటారంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. సో హియర్ ద ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ పీ డాష్ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్నది మొత్తం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో పిచ్ పాయింట్ అనేది మనకి ఇందాక పాత్ ఆఫ్ కాంటాక్ట్లో ఉంది, అలాగే ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్లో కూడా పిచ్ పాయింట్ ఉంటుంది. సో దీని ప్రకారం పిచ్ పాయింట్ అంటే పిచ్ పాయింట్ అనేది కంపల్సరీగా పాత్ ఆఫ్ కాంటాక్ట్లో ఒక పాయింట్, అట్ ద సేమ్ టైం కాంటాక్ట్లో. ఇప్పుడు పాత్ ఆఫ్ అప్రోచ్ కనుక్కుంటాం, నెక్స్ట్ పాత్ ఆఫ్ రెసిస్ కనుక్కుంటాం. పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే పీ డాష్ నుంచి పీకున్న ఆర్క్ లెంత్ కనుక్కోవాలి.
ఓకే. ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ పీ డాష్ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్న ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. ఇది మొత్తం ఆర్క్ లెంత్ మొత్తం కూడా ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ రెండు గేర్స్ కూడా ఎంత ఆర్క్ లెంత్ అనేది అది కాంటాక్ట్లో ఉంది. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అండి. సో ఆర్క్ ఆఫ్ అప్రోచ్, సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇందాక ఎలాగైతే పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ పాత్ ఆఫ్ రెసెస్ అని రాసామో, సో ఇక్కడ కూడా మనం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ని ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ ఆర్క్ ఆఫ్ రెసెస్ కింద రాయొచ్చు. ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో పీ డాష్ నుంచి పిచ్ పాయింట్ వరకు ఉన్నది మొత్తం ఆర్క్ ఆఫ్ అప్రోచ్. సో పీ డాష్ నుంచి పీ వరకు ఉన్నది మొత్తం ఆర్క్ ఆఫ్ అప్రోచ్. నెక్స్ట్ ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటే పిచ్ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో పీ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్నది ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటారు. సో ఫస్ట్ ఆర్క్ ఆఫ్ అప్రోచ్ కనుక్కుందాం. అంటే పీ డాష్ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్. సో ఇక్కడ ఫస్ట్ తీసుకునేది ఏంటంటే, సో లెట్ అంటే అంటే ఇప్పుడు ఒక పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో అది మూవ్ అవుతుంది. సో టైం టు ట్రావర్స్ ద ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే పీ డాష్ పీని కవర్ చేయడానికి ఒక పాయింట్కి ఎంత టైం పడుతుంది, దాన్ని టీఏ కింద డినోట్ చేసుకుందాం. సో టీఏ ఇస్ ద టైం టు ట్రావర్స్ ఏ పాయింట్ ఆన్ ద పిచ్ సర్కిల్ ఫ్రమ్ ద పాయింట్ పీ డాష్ టు పీ. సో పీ డాష్ నుంచి పీకి ఒక పాయింట్ మూవ్ అవడానికి ఎంత టైం పడుతుంది, సో అలాంగ్ ద పిచ్ సర్కిల్, అది టీఏ కింద తీసుకుంటున్నాను. సో మనకి ఆల్రెడీ ఆర్క్ లెంత్ అంటే ఏంటో తెలుసు. సమ్ ఆర్క్ లెంత్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా, ఇది మ్యాథమెటిక్స్లో వచ్చిన ఫార్ములా. సో నెక్స్ట్ మనకి యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటో తెలుసు. యాంగులర్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టీటా బై టీ. సో చేంజ్ ఇన్ సమ్ యాంగులర్ వెలాసిటీ డివైడ్ బై సమ్ టైమ్. సో అక్కడ నుంచి టీటా అంటే ఏం రాయొచ్చు, ఒమేగా ఇంటూ టీ రాయొచ్చు. సో ఈ టీటా ప్లేస్లో ఒమేగా ఇంటూ టీని రీప్లేస్ చేసాం. సో ఇక్కడ ఆర్ ఇంటూ ఒమేగా అనేది ఒక టర్మ్ కింద రాసాం. సో ఇప్పుడు ఆర్ ఇంటూ ఒమేగా, సో అది టాంజెన్షియల్ వెలాసిటీ, మీకు ఆల్రెడీ తెలుసు కదా. టాంజెన్షియల్ వెలాసిటీ ఈజ్ సమ్ ఆర్ ఇంటూ ఒమేగా. సో ఆర్ ఇంటూ ఒమేగాని టాంజెన్షియల్ వెలాసిటీ కింద రాసాం. సో ఇంటూ సమ్ టైం అంటే ఎంత టైం అనేది అది ఆర్క్ని కవర్ చేయడానికి టైం పడుతుంది, అది టైం ఇక్కడ. సో ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ టైం చేస్తే మనకి ఎంత ఆర్క్ లెంత్ ఉందో మనకి అక్కడ వస్తుంది. సో సిమిలర్గా ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ పీ డాష్ నుంచి పీకున్న ఆర్క్ లెంత్ అనేది కనుక్కుంటాం. సిమిలర్లీ ఆర్క్ ఆఫ్ అప్రోచ్. సో ఇందాక ఆర్క్ అంటే సమ్ రాసాము, సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ థీటా. అక్కడ నుంచి మనకి టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ సమ్ టైం కింద వచ్చింది. సో ఇప్పుడు సేమ్ ఆర్క్ ఆఫ్ అప్రోచ్ పీ డాష్ పీ ఈజ్ ఈక్వల్ టు సమ్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ డాష్. సో మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. సో యాక్చువల్గా ఈ పీ డాష్ అనే పాయింటే కదా మనకి అలాంగ్ ద పిచ్ సర్కిల్ మూవ్ అవుతుంది. సో పీ డాష్కి ఎంత టాంజెన్షియల్ వెలాసిటీ ఉంది, సో పీ డాష్ ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ దగ్గర ఉన్న పిచ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ పీ డాష్. సో పీ డాష్కి ఎంత టాంజెన్షియల్ వెలాసిటీ ఉంది, సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ డాష్ ఇంటూ సమ్ టైం. సో టైం అంటే టైమ్ ఆఫ్ అప్రోచ్ అని రాస్తాం. అంటే మనకి ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటున్నాం. ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే ఎంత టైంలో మనకి ఒక పాయింట్ అనేది పీ డాష్ నుంచి పీకి కవర్ అవుతుంది, మూవ్ అవుతుంది. సో అది ఈ పీ డాష్ నుంచి పీకి మూవ్ అవడానికి ఎంత టైం పడుతుంది, అది టైమ్ ఆఫ్ అప్రోచ్ కింద తీసుకుంటున్నాను. సో టైమ్ ఆఫ్ అప్రోచ్ ఈక్వల్ టు టీఏ. సో టు ట్రావెల్స్ ద పాయింట్ ఫ్రమ్ పీ డాష్ టు పీ. సో ఇక్కడ ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ డాష్ ఇంటూ టైమ్ ఆఫ్ అప్రోచ్ వచ్చింది. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ డాష్ అంటే ఏమవుతుంది,
సో టాంజెన్షియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ v ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ ఒమేగా. సో మనకి p డాష్ అనేది ఏ సర్కిల్ మీద ఉంది? సో p డాష్ లైస్ ఆన్ ద పిచ్ సర్కిల్. సో మనకి ఈ p డాష్ అనేది మన ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేస్తున్నాం. సో p డాష్ అనేది ఇది పిచ్ సర్కిల్ మీద ఉంది. సో పిచ్ సర్కిల్కి ఎంతైతే రేడియస్ ఉందో ఆ రేడియస్ ఇంటూ దీనికి ఎంతైతే గేర్కి ఎంతైతే ఒమేగా ఉందో ఆ ఒమేగా, ఇక్కడ ఒమేగా ఎంత ఇచ్చారు? ఒమేగా ఏ ఇచ్చారు. సో రేడియస్ ఆఫ్ ద పిచ్ సర్కిల్ ఇంటూ ఒమేగా ఏ చేయాలి. ఓకే, ఇక్కడ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ p డాష్ అంటే ఒమేగా ఏ, దిస్ ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ దట్ గేర్ 1 ఇంటూ పిచ్ సర్కిల్ రేడియస్. ఎందుకంటే p డాష్ అనేది ఇది ఏ అనే సెంటర్ ఆఫ్ రొటేషన్, ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ నుంచి p డాష్ అంటే ఇది యాక్చువల్గా మనకి పిచ్ సర్కిల్. సో పిచ్ సర్కిల్ రేడియస్ కదా, ఈ రేడియస్ ఇంటూ దీనికి ఎంత ఒమేగా ఉంది? ఒమేగా ఏ ఉంది. సో ఆర్ ఇంటూ ఒమేగా అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ p డాష్ వస్తుంది. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ p డాష్ ఇస్ ఒమేగా ఏ ఇంటూ ఆర్ ఇంటూ TA. TA అంటే టైమ్ ఆఫ్ అప్రోచ్, అంటే p డాష్ నుంచి pకి మూవ్ అవడానికి ఎంత టైం పడుతుంది. సో ఒమేగా ఏ ఇంటూ, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఇంటూ కాస్ 5 డివైడ్ బై కాస్ 5 చేస్తాం, ఇంటూ కాస్ 5 డివైడ్ బై కాస్ 5 చేస్తాము. సో ఇప్పుడు మనకి ఇలా ఒక ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5 ఇంటూ TA బై 1 బై కాస్ 5 వచ్చింది. సో మనకు ఆల్రెడీ మనం తీసుకున్నది, మనం నిన్న ఒక ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం. సమ్ బేస్ సర్కిల్ రేడియస్ కావాలి అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ 5 చేయాలి. సో బేస్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ 5, 5 అంటే ప్రెజర్ యాంగిల్. సేమ్ ఇక్కడ చూడండి, సో ఆర్ కాస్ 5, సో ఇక్కడ ఆర్ కాస్ 5 ఉంది. ఆర్ కాస్ 5 అంటే ఇది బేస్ సర్కిల్ యొక్క రేడియస్, ఇది. సో బేస్ సర్కిల్ మీద ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, p డాష్కి కరస్పాండింగ్గా బేస్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి? హెచ్. ఇది మొత్తం ఒక ఇన్వాల్యూట్ ప్రొఫైల్ కదా, GCH అనేది ఒక ఇన్వాల్యూట్ ప్రొఫైల్. సో p డాష్కి కరస్పాండింగ్గా బేస్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి? హెచ్ అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే, ఈ p డాష్కి కరస్పాండింగ్గా బేస్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి? హెచ్. సో హెచ్ అనేది బేస్ సర్కిల్ మీద పాయింట్ ఆన్ బేస్ సర్కిల్. సో బేస్ సర్కిల్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అది బేస్ సర్కిల్. సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే బేస్ సర్కిల్ ఎక్కడ స్టార్ట్ అయింది? సారీ, ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో బేస్ సర్కిల్ అంటే ఈ సర్కిల్ అనేది ఇది బేస్ సర్కిల్ అవుతుంది. సో హెచ్ అనే పాయింట్ బేస్ సర్కిల్ మీద ఉంది. సో ఆర్ కాస్ 5. సో ఇప్పుడు మనకి ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5 వచ్చింది. ఆర్ కాస్ 5 అంటే బేస్ సర్కిల్ యొక్క రేడియస్. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మనకి ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5 అంటున్నాం అంటే, సో ఇది టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ హెచ్. ఇది మొత్తం ఆర్ కాస్ 5 మొత్తం బేస్ సర్కిల్ యొక్క రేడియస్. సో బేస్ సర్కిల్ రేడియస్ ఇంటూ సమ్ ఒమేగా ఏ యాంగులర్ వెలాసిటీ, అంటే ఇది టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ హెచ్ అవుతుంది. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ హెచ్ అంటే ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ సమ్ కాస్ 5 ఎక్స్ట్రా ఉంది, అది రేడియస్ కాదని. కాకపోతే బేస్ సర్కిల్ రేడియస్ అంటే ఆర్ కాస్ 5 అనేది బేస్ సర్కిల్ రేడియస్. సో అక్కడ మనం ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5 ఏదైతే వచ్చిందో దాన్ని మనం, సో ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ 5 దాన్ని మనం దేంతో రిలేట్ చేస్తున్నాం అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ హెచ్. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ హెచ్ ఇంటూ సమ్ టైమ్ TA. సో మనకి ఇందాక సేమ్ ఇది చూడండి, సో మనకి ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ సమ్ టైమ్ అని వచ్చింది కదా. ఆర్క్ లెంత్ S ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ సమ్ టైమ్. సో సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది
టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ హెచ్, ఇది ఇంటూ సమ్ టైమ్ ఆఫ్ అప్రోచ్ ఉంది. అంటే ఇది కూడా ఒక లెంత్ అవుతుంది, ఆర్క్ లెంత్ అవుతుంది. అది ఏ ఆర్క్ లెంత్ అంటే ఓకే ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఈ పీ డాష్ నుంచి పీకి వరకు ఉన్నది మొత్తం కూడా ఇది పిచ్ సర్కిల్, అలాంగ్ ద పిచ్ సర్కిల్ ఇది ఆర్క్ లెంత్. సేమ్ సిమిలర్గా అలాంగ్ ద బేస్ సర్కిల్ అంటే హెచ్ నుంచి కే. సో ఇప్పుడు ఆర్క్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ హెచ్ ఇంటూ సమ్ టైమ్ ఆఫ్ అప్రోచ్ టీఏ అంటే మనకి ఆర్క్ లెంత్ ఆఫ్ హెచ్కే వస్తుంది. సో ఈ పీపీ డాష్ నుంచి మనం ఏం చేసామంటే ఆర్క్ కేహెచ్ని రిలేట్ చేసుకున్నాం. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ హెచ్ ఇంటూ సమ్ టైమ్ ఆఫ్ అప్రోచ్ టీఏ అన్నాము అంటే అది ఒక ఆర్క్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. అది ఏ ఆర్క్ లెంత్ అంటే ఆర్క్ హెచ్కే. సో ఆర్క్ హెచ్కే డివైడెడ్ బై సమ్ కాస్ ఫై. సో హెచ్కేని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, హెచ్ నుంచి కే కొన్నది కావాలి అంటే ఆర్క్ హెచ్కే ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఎఫ్కే మైనస్ ఆర్క్ ఎఫ్హెచ్. ఓకే, సో హెచ్కే ఆర్క్ లెంత్ కావాలి. దీనికోసం ఏంటంటే ఎఫ్ నుంచి కే వరకు ఉన్న ఆర్క్ లెంత్లోంచి ఎఫ్ నుంచి హెచ్ వరకు ఉన్న ఆర్క్ లెంత్ తీసేస్తే మనకి కేహెచ్ అనే ఆర్క్ లెంత్ వస్తుంది. ఆర్క్ ఎఫ్కే మైనస్ ఎఫ్హెచ్ గివ్స్ ద ఆర్క్ లెంత్ ఆఫ్ హెచ్కే. సో ఇక్కడ ఆర్క్ హెచ్కే వస్తుంది. సో కాకపోతే ఆర్క్ ఎఫ్కేని దేనికి ఈక్వల్ చేస్తారంటే, సో మొన్న మనకి యాక్చువల్గా ఒక ఇన్వాల్యూట్ ప్రాపర్టీ చెప్పినట్టే చెప్పాను, ఇన్వాల్యూట్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను. అంటే ఒకవేళ ఒక సర్కిల్ మీద ఒక స్ట్రైట్ లైన్ అనేది రోల్ అయితే మనకి ఇన్వాల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పీకే అనేది మనకి ఇన్వాల్యూట్ కర్వ్ ఇక్కడ. సో ఈ పీకే అనే ఇన్వాల్యూట్ కర్వ్ అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇన్వాల్యూట్ ప్రాపర్టీ ప్రకారం మనకి ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి అని రాస్తాను. ఎందుకంటే ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి అని రాస్తాము. ఆర్క్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఐ మీన్ ఎఫ్పి లెంత్కి ఈక్వల్ అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ ఈ జేకే అనేది ఐ మీన్ ఒక ఇన్వాల్యూట్ కర్వ్. సో ఈ ఇన్వాల్యూట్ కర్వ్ ఫామ్ అవ్వాలి అంటే ఒక సర్కిల్ మీద ఒక స్ట్రైట్ లైన్ రోల్ అవ్వాలి. అది ఏ స్ట్రైట్ లైన్ రోల్ అయితే మనకి పీకే అనే కర్వ్ ఫామ్ అవుతుంది, ఈ ఎఫ్ నుంచి పి, ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఎఫ్పి అనే స్ట్రైట్ లైన్, ఇది ఒకవేళ ఈ ఈ బేస్ సర్కిల్ మీద రోల్ అయితే ఇలా ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వాల్యూట్ ఈ ఎఫ్కే యొక్క ఆర్క్ లెంత్ అనేది ఈ పీకే ఆర్క్ లెంత్ ఈ ఎఫ్పి స్ట్రైట్ లైన్ లెంత్కి ఈక్వల్ అని చెప్పి ఒక ఇన్వాల్యూట్ ప్రాపర్టీ ఉంది. సో ఎందుకంటే ఈ ఎఫ్పి లైనే ఒకవేళ ఈ బేస్ సర్కిల్ మీద రోల్ అయిందంటే మనకి పీకే అనే ఇన్వాల్యూట్ ప్రాపర్టీ అనేది ఫామ్ అవుతుంది. సో ఎఫ్పి స్ట్రైట్ లైన్ ఇఫ్ ఇట్ రోల్స్ ఆన్ ద బేస్ సర్కిల్ ఆఫ్ దిస్ గేర్, సో ఈ ఇన్వాల్యూట్ కర్వ్ పీకే ఇస్ ఫార్మ్డ్. సో అక్కడ నుంచి ఈ ఎఫ్పి లెంత్ అనేది ఎఫ్కే లెంత్కి ఈక్వల్ అని చెప్పి ఒక ఇన్వాల్యూట్ ప్రాపర్టీ. సో ఆర్క్ లెంత్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి అని ఎఫ్పికి ఈక్వల్ చేస్తాం. సిమిలర్గా సో మళ్ళీ ఇక్కడ చూడండి, సో మనకి ఆర్క్ ఎఫ్హెచ్ కూడా కావాలి కదా, ఎందుకంటే మనకి హెచ్కే కావాలి అంటే ఎఫ్కేలోంచి హెచ్ఎఫ్ తీసేయాలి. సో ఇక్కడ ఈ కర్వ్ ఫామ్ అవ్వాలి. సో ఈ ఇన్వాల్యూట్ కర్వ్ ఫామ్ అవ్వాలి అంటే ఒక స్ట్రైట్ లైన్ రోల్ అవ్వాలి. అది ఏ స్ట్రైట్ లైన్, ఈ ఎఫ్సి అనే స్ట్రైట్ లైన్. సో ఒకవేళ ఎఫ్సి అనే స్ట్రైట్ లైన్ ఈ బేస్ సర్కిల్ మీద రోల్ అయితే ఇలా ఒక ఇన్వాల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని ప్రకారం ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అని రాస్తాం. అలాగే ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి అని రాస్తాం. సో ఆర్క్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి, అలాగే ఆర్క్ ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి.
ఓకే. ఆర్క్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్పి ఎఫ్సి. సో ఆర్క్ ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి, అలాగే ఆర్క్ ఎఫ్హెచ్ అంటే ఎఫ్సి వస్తుంది. సో ఎఫ్పిలోంచి ఎఫ్సి తీస్తే మనకి సిపి అనే వాల్యూ వస్తుంది. సో అంతే కదా. సో ఇక్కడ ఈ ఎఫ్పిలోంచి ఈ ఎఫ్సి తీస్తే మనకి సిపి లెంత్ వస్తుంది. సిపి అంటే ఏంటి? పాత్ ఆఫ్ కాంటాక్ట్. మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం కదా. సో సిపి అంటే పాత్ ఆఫ్ అప్రోచ్, సారీ, సిపి అంటే పాత్ ఆఫ్ అప్రోచ్. సో ఇప్పుడు మనకి ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే పి డాష్ నుంచి పీక్ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి అంటే పాత్ ఆఫ్ అప్రోచ్ ఇది. సో మనకి ఇండైరెక్ట్ గా ఆర్క్ ఆఫ్ అప్రోచ్ కి పాత్ ఆఫ్ అప్రోచ్ కి ఒక రిలేషన్ వచ్చింది. సో ఆర్క్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ అప్రోచ్ బై కాస్ ఫై. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అనేది మనం పిచ్ సర్కిల్ మీద తీసుకుంటున్నాము. సో పాత్ ఆఫ్ అప్రోచ్ అనేది అలాంగ్ ద కామన్ నార్మల్ తీసుకుంటున్నాం. సో ఇది ఒక ఆర్క్ ఆఫ్ అప్రోచ్. సేమ్ ప్రొసీజర్ ఆర్క్ ఆఫ్ రిసెస్ కి. సో ఆర్క్ ఆఫ్ రిసెస్ అంటే సమ్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్, అంటే సో ఇందాక మనం ఏం చేసాము, పీ డాష్ నుంచి పీకున్న ఆర్క్ లెంత్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే పీ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్న ఆర్క్ లెంత్ కావాలి. సో ఆర్క్ లెంత్ పీ నుంచి పీ డబల్ డాష్ కున్న ఆర్క్ లెంత్ పీ డబల్ డాష్ ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ సమ్ పీ ఇంటూ సమ్ టైమ్. టైం అంటే ఏంటి? ఇక్కడ ఇంతగా టైమ్ ఆఫ్ అప్రోచ్ అన్నాము, ఇక్కడ టైమ్ ఆఫ్ రెసెస్ అంటాం. సో ఆర్క్ ఆఫ్ రెసెస్ ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ ఇంటూ టైమ్ ఆఫ్ రెసెస్. సో ఇందాక టైమ్ ఆఫ్ అప్రోచ్ ని టీఏ కింద డినోట్ చేసాము, ఇక్కడ టైమ్ ఆఫ్ రెసెస్ ని టీఆర్ కింద డినోట్ చేస్తాం. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ పీ అంటే, సో పీ అంటే ఏ ఇది సెంటర్ ఆఫ్ రొటేషన్, పీ అనేది పిచ్ పాయింట్. సో ఏ నుంచి పీ కొన్నది ఏంటి? పిచ్ సర్కిల్ రేడియస్ అవుతుంది. సో స్మాల్ ఆర్ ఇంటూ ఒమేగా ఏ ఇంటూ టీఆర్. సో ఇందాక ఎలాగైతే మనం కాస్ ఫైని డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తున్నామో, సేమ్ ఇక్కడ కూడా డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తున్నాం. సో ఒమేగా ఏ ఆర్ కాస్ ఫై డివైడెడ్ బై కాస్ ఫై ఇంటూ టీఆర్. సో ఒమేగా ఏ ఆర్ కాస్ ఫై. సో ఇందాక మనకి సేమ్ ఒమేగా ఏ ఇంటూ సమ్ ఆర్ కాస్ ఫై వచ్చింది. సో ఇక్కడ ఆర్ కాస్ ఫై అంటే ఏంటి? బేస్ సర్కిల్ రేడియస్ ఇది, బేస్ సర్కిల్ రేడియస్. సో ఇప్పుడు సిమిలర్గా ఇందాక మనం తీసుకున్నది ఏంటంటే పీ డాష్ తీసుకున్నప్పుడు బేస్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏంటి? హెచ్ అనేది బేస్ సర్కిల్ మీద ఉంది. సేమ్ సిమిలర్గా పీ పాయింట్ ఇప్పుడు తీసుకున్నప్పుడు బేస్ సర్కిల్ మీద ఉన్న కరస్పాండింగ్ పాయింట్ ఏంటి? కే అనే పాయింట్. సో ఇప్పుడు మనకి ఒమేగా ఏ ఇంటూ ఆర్ కాస్ ఫై అంటే ఇప్పుడు టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ కే అవుతుంది. సో ఇందాక టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ హెచ్ వచ్చింది కదా, కానీ ఇప్పుడు టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ కే. సో టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ కే ఇంటూ టీఆర్ డివైడెడ్ బై కాస్ ఫై. మళ్ళీ మనకి టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ కే ఇంటూ సమ్ టైమ్, అంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ సమ్ టైమ్ అంటే ఇది మళ్ళీ ఆర్క్ లెంత్. అది ఏ ఆర్క్ లెంత్ అంటే ఆర్క్ కేఎల్. సో కేఎల్ అనేది అలాంగ్ ద బేస్ సర్కిల్ సేమ్ ఆర్క్ కేఎల్ బై సమ్ కాస్ ఫై. సేమ్ సిమిలర్గా ఈ ఆర్క్ కేఎల్ని మనం ఏంటంటే ఆర్క్ ఎఫ్ఎల్
మైనస్ ఆర్కి ఎఫ్కే డివైడెడ్ బై సమ్ కాస్ ఫై చేసి అల్టిమేట్గా మనకి చేస్తే మనకి ఆర్క్ ఆఫ్ రెసెస్కిని పాత్ ఆఫ్ రెసెస్కి ఒక సో ఆర్క్ ఆఫ్ రెసెస్ ఈజ్ ఈక్వల్ పీపీ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్క్ ఎఫ్ఎల్ అంటే ఎఫ్డికి ఈక్వల్, అలాగే ఆర్క్ ఎఫ్కి ఈక్వల్ సమ్ ఎఫ్పికి ఈక్వల్ డివైడ్ బై సమ్ కాస్ ఫై సమ్ పీడీ బై కాస్ ఫై. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ప్రొసీజర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో పీడీ అంటే ఇందాక చూసాం, సిపి అంటే ఆర్క్ ఆఫ్ అప్రోచ్, ఇప్పుడు పీడీ అంటే పాత్ ఆఫ్ రెసెస్, ఇది పీపీ డబల్ డాష్ అంటే ఆర్క్ ఆఫ్ రెసెస్. సో మనకి ఆర్క్ ఆఫ్ అప్రోచ్ వచ్చింది, అలాగే ఆర్క్ ఆఫ్ రెసెస్ వచ్చింది. సో ఇప్పుడు టోటల్ మనకి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పీ డాష్ నుంచి పీ డబల్ డాష్ వరకు ఉన్న ఆర్క్ లెంత్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే పీ డాష్ నుంచి పీకి ఉన్న ఆర్క్ లెంత్ ప్లస్ ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటే పీ నుంచి పీ డబల్ డాష్కి ఉంది. సో ఆర్క్ ఆఫ్ అప్రోచ్ పీ డాష్ పీ అంటే మనకి ఏమొచ్చింది, సిడి బై కాస్ ఫై. సిడి అంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఇది, ప్లస్ ఆర్క్ ఆఫ్ రెసెస్ అంటే పీడి బై కాస్ ఫై వచ్చింది. సో అల్టిమేట్గా ఇప్పుడు కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిపి. సో ఇది సిపి బై కాస్ ఫై, సిపి ప్లస్ పీడి బై కాస్ ఫై. సో అల్టిమేట్గా సిపి ప్లస్ పీడి ఈజ్ ఎంటైర్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ కదా. ఇక్కడ చూడండి, సిపి ప్లస్ పీడి. సో సిపి ప్లస్ పీడి అంటే మనకి సిడి లెంత్, సిడి అంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్, అది ఆల్రెడీ మనం ఇందాక డెరైవ్ చేసాం. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు సిడి బై కాస్ ఫై వచ్చింది. సో ఇక్కడ సిడి అంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో అల్టిమేట్గా అంటే మీరు ఏదో ఒక ఫామ్లో గుర్తుపెట్టుకుంటారు, అంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్కి ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ సమ్ డివైడ్ బై సమ్ కాస్ ఫై చేస్తే వస్తుంది. సో దీని ప్రకారం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై కాస్ ఫై. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, సమ్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ క్యాపిటల్ ఆర్ సైన్ ఫై మైనస్ రూట్ ఓవర్ స్మాల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ ఆర్ సైన్ ఫై. ఆ పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ బై కాస్ ఫై. సో ఇవి మనకి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ గేర్స్ ప్రాబ్లమ్స్లో. సో ఈ పీడిఎఫ్ సెండ్ చేస్తాను, ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నోట్స్ రాసుకోండి. మీరు మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తారు కాలేజ్కి, మళ్ళీ అంత వచ్చిన తర్వాత మీకు అసలు ఏం గుర్తుండదు. సో నీట్గా కొంచెం నోట్స్లు రాసుకోండి, ఈ ఫార్ములాస్ అన్నా పక్కన రాసుకోండి. పీడిఎఫ్ అంటే పోనీ చదివేసి ఊరుకోండి, ఫార్ములాస్ అయితే చూడండి.